హిస్టారికల్ డ్రామాగా బాలయ్య 111వ సినిమా. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జోరుగా సాగుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య సినిమాలపై వస్తున్న అప్డేట్స్ హైప్ను పెంచుతున్నాయి. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య తన 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేయనున్నారు. ఈ కాంబోపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ చిత్రం గోపీచంద్ గత సినిమాలకు భిన్నంగా కొత్త రకం కథతో రాబోతుందని టాక్. ఒక భారీ హిస్టారికల్ డ్రామాగా అదిరిపోయే కొత్త ప్రపంచంతో ఈ సినిమా రూపొందుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని ఇప్పటి వరకు టచ్ చేయని సబ్జెక్టుతో బాలయ్యను మరో స్థాయిలో చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ జానర్లోనే సినిమా ఉంటుందా లేక మరో ట్విస్ట్ ఉందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. బాలయ్య ఫ్యాన్స్లో ఇప్పటికే ఈ అప్డేట్ జోష్ నింపుతోంది. పిలక గిలక పాత్రల వివాదంపై విష్ణు క్లారిటీ. మంచు విష్ణు భారీ బడ్జెట్తో తెరకెక్కించిన కన్నప్ప చిత్రం విడుదలకు ముందే వివాద గూటిలో చిక్కుకుంది. బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక గిలక పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానిస్తున్నాయంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాత్రలను వెంటనే తొలగించుకుంటే హైకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఈ ఆరోపణలపై మంచు విష్ణు స్పష్టతనిచ్చారు. సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని, శివభక్తి చాటడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి సన్నివేశాన్ని వేద పండితుల మార్గదర్శకత్వంలో జాగ్రత్తగా రూపొందించామని వెల్లడించారు. జూన్ 27న విడుదలయ్యే ఈ సినిమాను చూసిన తరువాతే అభిప్రాయాలు చెప్పాలని, అప్పటి వరకు ఆందోళనలు ఆపాలని అభిమానులకు, సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఈ వివాదం చిత్ర విడుదలపై ఎలాంటి ప్రభావం చూపనుంది, అసలు ఈ పాత్రలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనా ఇప్పుడు అందరి దృష్టి కన్నప్పపైనే ఉంది. వార్ 2 ఫీవర్ భారీ రిలీజ్ కు రంగం సిద్ధం. పాన్ ఇండియా సినిమా వార్ 2 విడుదల సమీపిస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు హై స్పీడ్లో సాగుతున్నాయి. హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం భారత వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. యాష్రాజ్ ఫిల్మ్స్ ఉత్తర భారతదేశంలో భారీ విడుదలకు ప్లాన్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్తో బిగ్ రిలీజ్ ఖాయమని తెలుస్తోంది. అయితే తమిళనాడులో రజనీకాంత్ చిత్రం కూలీతో పోటీ కారణంగా థియేటర్లు దక్కడం కష్టంగా మారింది. సినిమా సూపర్ హిట్ అయితేనే రెండో వారం నుంచి కలెక్షన్లు ఆశించవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో కొన్ని ప్రాంతాల్లో సినిమా హక్కులు అమ్మగా మరికొన్ని చోట్ల నిర్మాతలే నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉత్తరాంధ్ర హక్కులను సొంతం చేసుకున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లను ముందస్తుగా బుక్ చేస్తూ మేకర్స్ జోరు చూపిస్తున్నారు. ఎన్టీఆర్ క్రేజ్తో తెలుగులో 250 కోట్ల వసూలు సాధించే అవకాశం ఉందని అంచనా. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా ఎన్టీఆర్ పాత్రపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ అంతగా ఆకట్టుకోనప్పటికీ సినిమా మాత్రం అంచనాలను మించుతుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు హీరోయిన్ కు ఆఫర్ల కరువు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్థానిక హీరోయిన్లకు అవకాశాలు కరువవుతున్నాయా? ప్రతిభావంతురాలైన ఐశ్వర్య రాజేష్ కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ సరసన నటించి భారీ విజయం అందుకున్న టాలీవుడ్లో కొత్త ప్రాజెక్టులు దక్కడం లేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినా ఆమెకు ఆఫర్లు మాత్రం ఖాళీ. ప్రస్తుతం ఐశ్వర్య తమిళంలో కూడా సినిమాలు, ఒక కన్నడ చిత్రంతో బిజీగా ఉంది. ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగా మరో 2 షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే టాలీవుడ్లో కొత్త సినిమాలు వరుసగా ప్రకటిస్తున్నా బయటకి హీరోయిన్లను ఎంచుకుంటూ స్థానిక నటీమణులను పక్కన పెడుతున్నారు. ఐశ్వర్య వంటి టాలెంటెడ్ నటీమణులకు సరైన గుర్తింపు, అవకాశాలు కల్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మహేష్ బాబు. అఖిల్ అక్కినేని వివాహ రిసెప్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన అందంతో అందరి చూపును ఆకర్షించారు. భార్య నమ్రత, కూతురు సితార్లతో కలిసి ఆయన ధరించిన సాధారణంగా కనిపించే ఫుల్ స్లీవ్ టీషర్ట్ సోషల్ మీడియాలో హాట్ ట్రెండింగ్గా మారింది. అభిమానులు ఆ టీషర్ట్ వివరాలను తవ్వి తీస్తే అది ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ హెర్మ్స్ నుంచి వచ్చినట్టు తెలిసిందే.
దీని ధర ఏకంగా 1,51,678 రూపాయలు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్లో మునిగిపోయారు. మహేష్ ఈ స్టైలిష్ లుక్తో రిసెప్షన్లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఈ లగ్జరీ టీషర్ట్ గురించి చర్చలు జోరందుకున్నాయి. అభిమానులు మహేష్ ఫ్యాషన్ సెన్స్ను కొనియాడుతూ పోస్ట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ ఒక్క లుక్తోనే రిసెప్షన్ మరింత ఆకర్షణీయంగా గ్లామరస్గా మారిందని ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ మ్యాజిక్తో మరోసారి తన స్టైల్తో రిసెప్షన్ను హైలైట్ చేసింది. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.